బీసీఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. కోట గ్రామంలో వెలిసినున్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో గ్రామ పొంగళ్ళు. ఆడిపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో మానవీయ సంఘటన. వాకాడు మండలం కేంద్రంలోని అశోక్ బిల్ సెంటర్ వద్ద ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలో వెలసియున్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారికి తిమ్మానాయుడు పాలెం గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో గ్రామ పొంగళ్ళు పెట్టుకున్నారు. బాణసంచ వేడుకలు, తప్పెట్లు, తాళాలు, మంగళ వాయిద్యాలతో గ్రామం నుంచి ఊరేగింపుగా పొంగళ్ళు నెత్తిన పెట్టుకుని మహిళలు అమ్మవారి ఆలయానికి చేరుకుని పొంగళ్ళు పొంగించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కృష్ణయ్య పండ్లు, కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. పిల్లలు, పెద్దలు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో మానవీయ సంఘటన చోటు చేసుకుంది. వెన్నమాలకు చెందిన శశికిరణ్ అనే కుర్రాడుకు చెముడు మూగ. అతనికి ఉన్న లోపానికి ప్రభుత్వం తరపున సదరన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. 10వ తరగతి పాస్ అయ్యాడు. అయితే మైసూరులోని డఫ్ అండ్ డమ్ కాలేజీలో ఇంటర్ చేరే ప్రయత్నంలో సదరన్ సర్టిఫికేట్ జారవిరిచాడు. అతను ఆ కాలేజీలో చేరాలంటే ఆ సర్టిఫికేట్ తప్పనిసరిగా కావాల్సి ఉండడంతో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార దినోత్సవం సందర్భంగా శశికిరణ్ తహసీల్దార్ రాజేంద్రను కలిశారు. శశికిరణ్ సైగలు చేస్తుంటే తహసీల్దార్ రాజేంద్ర ఆ సైగలను అర్థం చేసుకుని శశికిరణ్ సమస్యకు వెంటనే విన్నమాల సచివాలయానికి పంపి సదరం సర్టిఫికేట్ మంజూరు చేయించారు. ఈ సంఘటన చూస్తున్న అక్కడి వారికి శశికిరణ్ పడుతున్న ఇబ్బంది కన్నీరు తెప్పించింది అనడంతో అతిశక్తి లేదు. అలాగే తహసీల్దార్ రాజేంద్ర శశికిరణ్ సమస్య పరిష్కరించడంతో పలువురు అభినందనలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా తిరుపతి పెట్టండి. సరిపోతే ఎక్కువచ్చు. చాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్ల సెంటర్ వద్ద ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ పిల్లర్ సెంటర్ యోగాంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ యోగ వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్, టీడీపీ నాయకులు సన్నారెడ్డి, విజయ్ శేఖర్ రెడ్డి, సన్నారెడ్డి, ప్రసాద్ రెడ్డి, కాటం రెడ్డి, రామలింగారెడ్డి, టీడీపీ మండల కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, గంగాధర్ రెడ్డి, తూపిలి చెరువు సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మన గూడూరు ఎమ్మెల్యే గారి పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కూటమి ముఖ్యమంత్రులు మరియు మండల ప్రజాపరిషత్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది మరియు ఐకేపీ వాళ్ళు ఈరోజు యోగాంధ్ర కార్యక్రమానికి ర్యాలీగా హాజరైనందుకు వాళ్ళకందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన కూటమి మేరకు ఈరోజు మన వాకాడు మండలంలో అశోక్ పిల్లల దగ్గర యోగాంధ్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి మన కూటమి ప్రతినిధులు మరియు డిప్యూటీ ఎంఆర్ఓ గారు, పంచాయతీరాజ్ సిబ్బంది, ఎన్ఆర్జీ సిబ్బంది మరియు ఐకేపీ వాళ్ళు మరియు వెలుగోళ్ళు ఐసిడిఎస్ వాళ్ళు అందరూ సచివాలయ సిబ్బంది మరియు పత్రికా ప్రతినిధులు అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలిసిన విషయమేను. ఎప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో మనిషి పెరగటంలో అదేవిధంగా సామాజికంగా ఆ సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది. తద్వారా మన దేశం కూడా బలవంతంగా తయారవుతుంది. ఆ ఉద్దేశంతోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి మోడీజీ గారు మన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు యోగాంధ్ర పైన శ్రద్ధ వహించి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ దీనిపైన అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ యోగా చేసి ప్రతి ఒక్కరూ యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రతిరోజు 10 నిమిషాలు యోగా చేసి తమ శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకొని తద్వారా దేశానికి ఆర్థిక దేశ భద్రతకు మీరు పునాది కావాల్సిందిగా ఈ సందర్భంగా మేము పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తూ మీకు అందరికీ అభినందనలు తెలియజేయడం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో విన్నమాల జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ గాయపడడంతో నాయుడుపేట నుండి సూళ్లూరుపేట వెళ్తున్న సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మానవత్వం చాటుకున్నారు. అటువైపు వెళ్తున్న ఆమె గాయపడిన మహిళను చూసి తన కాన్వాయ్ని ఆపి పరిస్థితిని గమనించిన ఆమె హుటాహుటిన వైద్యం కోసం నాయుడుపేట డివిజన్ డిఎస్పీ చెంచుబాబు వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి ఆ మహిళకు వెంటనే తగిన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో వెలిసి ఉన్న ఆనంద సాయిబాబా దేవస్థానం నందు గత 3 రోజుల నుండి జాతీయ స్థాయి తెలుగు సాయి భక్త సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి వందలాది భక్తులు పాల్గొని స్వామివారి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో వీక్షించారు. అందులో భాగంగా చివరి రోజు వాకాడు పురవీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు. ఈ సేవల్లో సాయిబాబా వేషధారణతో బాబా చరిత్ర వివరిస్తూ సాగించారు. బాబా వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం పివిఎస్ తిరుపతి జిల్లా సాయిబాబా దేవాలయ కన్వీనర్ విజయలక్ష్మి, సాముద్రికం లక్ష్మీ నరసింహారావు, ట్రస్ట్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరే
బయలుదేరేద్దాం, బయలుదేరాలి, బయలుదేరేయాలి. శరణం భజే శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే श्रीपाद शरणं भजे श्रीपाद शरणं श्रीपाद शरणं भजे श्रीपाद शरणं भजे श्रीपाद शरणं श्रीपाद शरणं भजे श्रीपाद शरणं श्रीपाद शरणं श्रीपाद शरणं भजे श्रीपाद शरणं भजे श्रीपाद शरणं श्रीपाद ज्योति स्वरूपन श्रीपाद शरणं भजे श्रीपाद शरणं भजे श्रीपाद शरणं श्रीपाद शरणं भजे ईश्वराय श्रीपादराय नरसिंहराय श्रीवल्लभाय जगदीश्वराय श्रीपादराय नरसिंहराय श्रीवल्लभाय श्रीपादरणं भजे श्रीपाद शरणं भजे श्रीपाद शरणं भजे श्रीपाद शरणं भजे श्रीपाद शरणं श्रीपाद शरणं भजे श्रीपाद शरणं श्रीपाद शरणं श्रीपाद शरणं भजे श्रीवल्लभाय श्रीपाद शरणं श्रीपादराय प्रेमामूर्ति श्रीवल्लभाय कृष्णावतारी श्रीपादराय श्रीपाद शरणं भजे श्रीपाद शरणं श्रीपाद शरणं भजे श्रीपाद शरणं పల్లకి రావాలండి, పల్లకి రావాలి. కలిసిన దానిని ఇక్కడికి రప్పించా, ఇక్కడ జరిగేటట్లు చేశాను. నువ్వు ఎంత ప్రేమమూర్తివో బాబా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ ఉంటాయి బాబా. అవును, స్వర్ణముఖి నదిలో గోదావరి నాకు తెలుసు కుశాల్. అందుకే నేను నీ కోసం నీ దగ్గరకే వచ్చాను. బాబా ఎంత దయామయుడివి, ఎంత ప్రేమ, ఎంత దయ బాబా. రా బాబా, మన ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. ఓ, చాలా మంది ఇక్కడికి వచ్చారే. పెళ్లకూరు మండలం కలవకూరు డ్యాం వద్ద విషాదం చోటు చేసుకుంది. సరదాగా కుటుంబ సభ్యులతో ఈతకెళ్లి 2 బాలికలు మృతి చెందారు. కలవకూరు డ్యాం లో కుటుంబ సభ్యులతో ఈతకు వెళ్లిన 6 మంది విద్యార్థులు ఈత కొడుతూ నదిలో మునిగి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో 14 ఏళ్ల లిఖిత, 8 ఏళ్ల నందిని మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులు శ్రీకాళహస్తిలోని బహదూర్పేట, సాలిపేటకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలు కాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ కేసులో
తిరుమల శ్రీవారిని యాంకర్ సుమ దంపతులు దర్శించుకున్నారు. భక్త రాజీవ్ కనకాలతో కలిసి యాంకర్ సుమ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ ప్రారంభ దర్శన సమయంలో రాజీవ్ కనకాల దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ పండితులు వీరికి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చే సమయంలో పలువురు మహిళా భక్తులు యాంకర్ సుమతో ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. వచ్చాను సార్ మాట్లాడుతాం. సైట్ వచ్చాను సార్, నేరుగా వచ్చాను సార్, అది దారలేదు కానీ మీకు అలవాటు అయిపోయింది. రివర్స్లో ఉన్నాడు మధ్యన గేమ్ చేంజర్లో సునీల్ నడిచేట తర్వాత మీరే ఫోటో అంటే ఓకే మేడం. నమస్కారం. ఈరోజు తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి, అంతా ఆనందమే. థ్యాంక్ యూ. ఇప్పట్లాగే అంటే అనుకోకుండా ప్లాన్ చేసుకోలేదు, అనుకోకుండా మేము వచ్చేయాలనుకున్నాం. అంటే ఆయన పిలిస్తే తప్ప రావడం కుదరదు కదండి. అలాగే వచ్చినా కానీ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఆ స్పిరిచువాలిటీ ఇంకోటి ఒకసారి ఆయన్ని దర్శించుకున్న తర్వాత ఇంకా పెంపొందుతుంది. అలాగే పెంపొందింది. థ్యాంక్ యూ, మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మా ఆవిడతో సంతోషంగా ఉంది. పిల్లలు రాలేదు కానీ నెక్స్ట్ టైం పిల్లలతో పాటు వస్తాం. మోగ్లీ ఉందండి కానీ ఇక్కడ మాట్లాడడం సమంజసం కాదనుకుంటా దేవుడి ముందు. సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. శ్రీవారి సుప్రభాత సేవలో తన భర్త నికోలై సచ్దేవ్ తో కలిసి పాల్గొన్నది. దర్శనం కన్నా ముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వరలక్ష్మి శరత్ కుమార్ దంపతులు ఆలయంలోకి చేరుకున్నారు. ఆ తరువాత శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అధికారులు వరలక్ష్మి శరత్ కుమార్ దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తమ పెళ్లి రోజుకు ఒక రోజు ముందు స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. తొలిసారి తన భర్తతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చానని తెలిపింది. అనంతరం వారు భక్తులతో సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలో కొందరు భక్తులు వారితో సెల్ఫీలు తీసుకున్నారు. గుడ్ మార్నింగ్ sir, please come, sir, this way. Come, sir. Yeah.
Madam, right. Easy. Slowly, guys. Slowly. Okay. I think, a little overwhelmed. I was in and we were very close to our God, and after a few minutes there's too much going on. But the moment you leave, you're walking out with complete peace and calm. I'm blessed to be here, and just a very surreal experience. Thank you for having us here, and I think it's also a calling. If you want to come to Tirupati and he doesn't want you to come, I don't think you can find your path. So somehow the path's opened up and we're here. And it's right a few days before our anniversary as well, our 1-year anniversary. So it's a blessing by the gods, and the place is surreal. I think everyone once in their life must come to Tirupati. Thank you so much. Thank you. So thank you so much, sir. తెలుగులోనా చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన చెప్పినట్టు 1 year anniversary వస్తుంది. సో దానికి ముందు ఒక బ్లెస్సింగ్ తీసుకునే చాలా చాలా ఒక పీస్ లాగా అంత పీస్ వస్తుంది ఆయన చూసిన వెంటనే. అండ్ ఇది నేను చాలాసార్లు వచ్చాను, బట్ ఈసారి ఫస్ట్ టైం ఆయన తీసుకురావాలి, ఆయనకి ఫస్ట్ టైం. సో నాకు చాలా సంతోషంగా దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్, స్పెషల్లీ మోహన్ బాబు గారు అండ్ విష్ణుమాజ గారికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు మొత్తంగా ఆర్గనైజ్ చేశారు, వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. పేదల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి ఆనం వెంకటరెడ్డి అని, రాజకీయాల్లో ఆనం కుటుంబం స్టైలే వేరని పలువురు నాయకులు కొనియాడారు. నెల్లూరులో సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప మనిషి ఆనం వెంకటరెడ్డి అని కొనియాడారు. జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రూపశిల్పి ఆనం వెంకటరెడ్డి జ్ఞాప్తికి తెచ్చుకున్నారు. విహార్ కళాశాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి ఆనం వెంకటరెడ్డి కుటుంబం అన్నారు. ఇరిగేషన్ మంత్రిగా నీటి ప్రాజెక్టులు తెచ్చి జిల్లా రైతులకు ఎనలేని మేలు చేశారని తెలిపారు. ఆనం కుటుంబం నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది తొడలు చరుస్తూ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హరనాథపురంలో ఆనం కుటుంబం ఏర్పాటు చేసిన స్కూల్లో తాను మొదట చదివానన్నారు. ఆ తర్వాత ఆనం కుటుంబం ఆధ్వర్యంలోనే విఆర్సి హై స్కూల్లో చదివానని తెలిపారు. తనకు మొదటి ఉద్యోగం విఆర్సిలో ఇచ్చింది ఆనం భక్తవత్సల్య రెడ్డి అని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆనం కుటుంబంతో తనకు ఎనలేని అనుబంధం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి కాసిం ఇంతియాజ్ గారు సునీల్ ఇవాళ గూడూరు శాసనసభ్యుడిగా పిలిచిన ఆహ్వానం మీద రావడం, కార్పొరేషన్ చైర్మన్కి, ఆనం కుటుంబ నిర్మాణులకి అందరూ కూడా నమస్కారం. పెద్దలు చెప్పినట్టు నిజంలో మా మామగారి కుటుంబం అంతా కూడా ఆనవాళ్ళకి సంబంధించిన కుటుంబం. ఇప్పుడు కూడా వాళ్ళ మాట నేను చాలా రోజులుగా ఈ వెంకరెడ్డి గారి బొమ్మ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆనం కుటుంబంలో నాకు ఇక్కడ నెల్లూరు జిల్లాలో నేను ఒకటి తెలుగుదేశం పార్టీ చైర్మన్గా గెలిచాను. ఇక్కడ వివేకానంద గెలిచాను. కావులో కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా గెలిచాను. వివేకానంద గెలిచిన తర్వాత మా ఛాంబర్స్ అధ్యక్షుడిగా ఆయన పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రభావంగా మేము ఖచ్చితంగా ఎక్కడ కూడా కానీ వివేకానంద పోటీ చేశాం.
ఆ రోజు చైర్మన్ ఎలక్షన్లో దాని ఛాంబర్ అధ్యక్ష ఎలక్షన్స్లో నా ఊరు కూడా అది వివేకంగా చేసిన విషయాలు కూడా గుర్తుకొస్తున్నాయి. ఎందువల్ల సరదాగా ఉండేవాడు వివేకన్న. అట్లాగే ఈరోజు పెద్దలు మా మంత్రివర్గంలో ఏదో చెప్పాలంటే ఏ అర్జీ తీసుకెళ్ళినా ఖచ్చితంగా దానిపైన రెస్పాన్స్ ఉంటుంది. అది అవుతుందా అవదని చెప్పేస్తాను. మ్యాక్సిమం నేను ఇచ్చిన అర్జీలన్నీ కూడా నాకు తెలిసి నేను కూడా రిజెక్ట్ చేయకుండా ఇచ్చినటువంటి మంత్రులు ఉన్నారంటే అది మా రామారెడ్డి గారి ధైర్యంగా నేను చెప్తాను. ఎప్పుడైనా పెద్దలు ఎందుకంటే ఈరోజు ఆ మహానుభావుని విగ్రహావిష్కరణ కార్యక్రమం నన్ను ఇక్కడ భాగస్వామ్యం చేసినందుకు అమ్మగారికి మనస్ఫూర్తిగా భాగస్వామ్యం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహానుభావులు నెల్లూరు అంటే ఆనందం నెల్లూరు కళ్యాణ్ గారితో బ్రాండ్ నెల్లూరు అంటే ఆనందం ఇక్కడ గుర్తా తప్పకూడదు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అందరికీ ప్రతి ఒక్క రాజకీయ కుటుంబం కూడా ఆనందం కుటుంబం తప్ప ఎవరైనా కుటుంబాలు తప్ప వేరే కాదని చెప్పి నాకు తెలిసిన వరకు నాకు తెలిసిన రాజకీయ అనుభవంలో నేను చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ మంచివారు ఎంతో మంది పేదలకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కుటుంబం ఆనంద కుటుంబం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎంతో మంది రాజకీయంగా పైకి తీసుకొచ్చిన కుటుంబం కూడా ఆనంద కుటుంబం. నమ్మిన వారిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా పైకి తీసుకొచ్చిన కుటుంబం ఆనంద కుటుంబం అని చెప్పి ఈ జిల్లాలో నేను చెప్పినట్లు జిల్లా ప్రజలు కూడా చెప్పేటువంటి కార్యక్రమం. కాబట్టి ఒక మంచి అవకాశం ఆ తర్వాత ధర్మన్న అంటే ఆనంద సంజీవరెడ్డి గారి తండ్రి ఆనంద రంగారెడ్డి గారు ఆయన పోలీస్ అధికారి ఆయన కాలం చేయడం రిటైర్ అయ్యారు. ఆ తర్వాత స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు హోంమంత్రిగా పనిచేస్తూ ఆయన కాలం చేయడం, ఆయన తరువాత ఆయన సోదరులుగా రాజకీయాలు ఉంచినటువంటి ఆనంద వెంకటరెడ్డి గారి దానికి అవసరమైనటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లాలోని చరిత్రకారుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తను రాజకీయంగా ఎదిగి నెల్లూరు జిల్లాలో ఒక పటిష్టవంతమైనటువంటి మధ్యతరగతి రాజకీయ కుటుంబంగా ఎదిగినటువంటి వ్యక్తి ఏసీ సుబ్బారెడ్డి గారు. ఆనాడు పెద్ద పెద్ద వాళ్ళతో పోరాటం, జమీందారులు, భూస్వాములు ఇలాంటి వాళ్ళతో రాజకీయ పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజకీయాల్లో స్వాతంత్ర్యం వచ్చేదానికి ముందు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎక్కడ వరకు విస్తరించిందంటే దాదాపు కనిగిరి, పుతిలి, దర్శి, కందుకూరు అంతవరకు ఉన్నటువంటి ఈ జిల్లాకి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా ఏసీ సుబ్బారెడ్డి గారు రాజకీయాల్లో ఆనాడు ప్రవేశించడం జరిగింది. ఆయనని అనుచరుడుగా, ఒక కార్యకర్తగా ఆయన కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించేటువంటి వ్యక్తిగా ఆనంద వెంకటరెడ్డి గారు. వెంకబాబు మా ఫ్యామిలీకి చాలా ముఖ్యం. మా ఫ్యామిలీలో వెంకబాబు ఎంత ముఖ్యం అంటే కలిసి ప్రయాణిస్తున్నది. హైదరాబాద్ కానీ ఎక్కడికి పోవాలన్నా ఇద్దరు కలిసి ప్రయాణిస్తూ మా ఫ్యామిలీకి చాలా ముఖ్యంగా ఉంది. ఆ రోజుల్లో అది రామనాథ్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన అన్ని కూడా చూసిన వ్యక్తే. ఈరోజు చెప్పాలంటే ఈ గొప్ప వ్యక్తి గురించి విఆర్ కాలేజ్ అనేది 1960లో ఆ విఆర్ కాలేజ్ స్థాపించడం, అటువంటి కాలేజీని పెద్ద ఆయన పుణ్యాన, స్వర్గీయ వెంకబాబు పుణ్యాన ఆ కాలేజీను డెవలప్ చేయడం. ఆ రోజు విద్యా సంస్థలు ఎక్కువగా ఎక్కడ లేవు. ఈ రోజు అంటే పెద్ద పెద్ద చేసే ఇన్స్టిట్యూషన్స్ నారాయణ గారి కానీ ఇంకోటి చాలా పెద్దవి వచ్చాయి. ఆ రోజు నేను అనుకుంటా నారాయణ గారు కూడా అక్కడే చదివినారు. గారు
వాళ్ళ స్థలం ఇవ్వడం, ఆ కాలేజీ ఆ రోజు రావడం. ఈ రోజు నెల్లూరుకి సంబంధించి ఎంతో మంది పెద్దలు అరవింద ఫార్మా అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చదివిపోయిన వాళ్ళే. వీళ్ళంతా కూడా ఎక్కడో ఏదో పెద్ద స్టేజ్ లో చాలా మంది ఉన్నారు విఆర్ కాలేజ్ నుంచి పోయిన వాళ్ళు బయట. మన నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి విఆర్ కాలేజీలో చదువుకునేవాడు. అటువంటి కాలేజీని ఆ రోజు వెంకబాబు దాన్ని డెవలప్ చేయడం, ఆ కమిటీగా చైర్మన్ ఉండడం, ఆ తర్వాత అక్కడి నుంచి చాలా మంది పెద్దలు చదువుకొని బయట చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళారు. అని మళ్ళా 69-70 కూడా 2 సార్లు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా వారి సేవలు అందించారు. 1967లో మున్సిపల్ చైర్పర్సన్గా నెల్లూరుకి అనేక సేవలు చేశారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ పీరియడ్ ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీ స్టార్ట్ అయింది. అదేవిధంగా 1972లో వారు విఆర్ కళాశాల పాలక మండలి అధ్యక్షులుగా, అంతేకాకుండా మొదటిసారి 1972లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత 1973 నుంచి 78 దాకా హోంశాఖ మంత్రిగా మరి ఇరిగేషన్ మంత్రిగా చేసి నెల్లూరుకు సంబంధించిన అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి వాటి ద్వారా నెల్లూరు రైతులకి ఎంతో ఉపయోగపడేట్టుగా చేసిన వ్యక్తి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారు. వారు చేసిన రాజకీయాలు చేసిన రాజకీయాలు తీసుకుంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వారు నైతిక విలువలతో కూడి రాజకీయాలు చేశారు. ప్రజల సమస్యలు ఏంటి, ప్రజల సమస్యలకే పోరాటం ఎట్లా, అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా ఇప్పుడు నాయకులు కొందరు నాయకులు అందరూ నడవలేదు. కొందరు నాయకులు మాట్లాడినట్టు పిచ్చి పిచ్చిగా సవాళ్ళు చేయడం, తొడలు పట్టుకునేలా కాకుండా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి వాటి సాహిత్యం పెట్టారు. ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వంతో మాట్లాడారు.
వెలిసినున్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో గ్రామ పొంగళ్ళు. ఆడిపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో మానవీయ సంఘటన. వాకాడు మండలం కేంద్రంలోని అశోక్ బిల్ సెంటర్ వద్ద ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.